పెహల్గాంలో హిందువులపై ఉగ్రవాదులు దాడిని ఖండిస్తూ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. హనుమకొండ చౌరస్తాలో విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దగ్ధం చేసి పాకిస్తాన్ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మృతి చెందిన హిందువులకు సంతాప సూచకంగా 2 నిమిషాలు మౌనం పాటించారు. హిందువులపై దాడి అత్యంత హేయమైనదని, మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని వివరాలు మా వరంగల్ ప్రతినిధి రాము అందిస్తారు. పెహల్గాంలో హిందువులపై దాడిని ఖండిస్తూ వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేపడుతున్నారు. విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిన్న కొవ్వెత్తుల ర్యాలీతో పాటు ఇవాళ హన్మకొండ చౌరస్తాలో ఆందోళన కార్యక్రమం చేపట్టి ఉగ్రవాదుల దిష్టిబొమ్మను మాత్రం తగలబెట్టారు. ఇప్పుడు మనతో పాటు కొంతమంది విశ్వ హిందూ పరిషత్ కార్యకర్త బజరంగ్ దళ్ వాళ్ళు అసలు వీళ్ళు ఆందోళన ఏదో చేస్తున్నారు, ఈ దాడిని వీళ్ళు ఏ విధంగా చూస్తారు వాళ్ళని అడిగి చెప్పండి. అసలు ఈ దాడిని హిందువులపై దాడిని ఏ విధంగా చూడొచ్చు? హిందువులపైన జరిగిన దాడి ఇది కేవలం మతోన్మాద శక్తులు. ఇది వాంటెడ్లీ కావాలనే హిందువులను టార్గెట్ చేసుకొని వారిని లక్ష్యంగా చేసుకొని అమాయకులైన హిందువులను అతి కిరాతకంగా చంపినారు. దీనికి పాకిస్తాన్లో ఉన్న మాజీ ఆర్మీ జవాన్లు కూడా ఉన్నారు. అంటే పాకిస్తాన్ ఒకటి ఆర్మీ అని పెట్టుకొని ఒక ఉగ్రవాదులను అక్కడ తయారు చేస్తుందని ఇది ఈ విధంగా అందరికీ అర్థమవుతున్నది. ఇది హేయమైన చర్య. ఇక్కడ మన దేశంలో కూడా వారికి సపోర్ట్ చేసేవారు కూడా ఉన్నారు. దుర్మార్గులు మన దేశంలో ఉంటూ మన దేశ పౌరసత్వము పొందుతూ మన దేశ గాలి నీరు వెతుకుంటూ అది పాకిస్తాన్కు సపోర్ట్ చేసి అక్కడ ఐఎస్ఐ తీవ్రవాదులను సపోర్ట్ చేసి మద్దతిస్తూ ఉన్న మన మధ్యలో కూడా ఇక్కడ ఉన్నారని మనకు నిరూపణ అవుతుంది. ఎక్కువ మొత్తంలో ఫోర్స్ ఇక్కడ కర్రెగుట్ట దగ్గర నక్సలైట్స్ కోసం అక్కడ మోహరించడం వల్లనే ఇక్కడ ఈ దాడి జరిగిందని కొంతమంది ఆరోపిస్తుంది. దాని మీద అదేం లేదండి, వాళ్ళు ఆర్మీ డ్రెస్సులలో వచ్చి కావాలని వారు దొంగచాటుగా పిరికి పంద చర్యగా వచ్చిండ్రు. అక్కడ ఈ జరిగిన తర్వాత ఒక అర్ధగంట లోపే మళ్ళీ ఫోర్స్ అక్కడికి దిగింది. అంటే వాళ్ళు ఆర్మీ డ్రెస్సులలో రావడం వల్ల అక్కడ గుర్తించలేకపోయిందని ఇంటెలిజెన్స్ వారు చెప్పడం జరిగింది. అదే తప్ప ఇక్కడ ఫోర్సు తక్కువనే ఏం లేదు, అక్కడ రక్షణ అన్నీ బాగానే ఉన్నాయి. కాకపోతే వాళ్ళు దొంగ దెబ్బ పిరికి చర్యంగా వచ్చారు. ఎవరైనా ఆర్మీ డ్రెస్సులలో వస్తే మన వాళ్ళు మనల్ని కాపాడడానికే వస్తారు, మన ప్రొటెక్షన్ చేస్తారని వస్తారు. కానీ అక్కడ మీరు కల్మా వచ్చా అని, మీరు హిందువులా ఎందుకు కాదా అని చెప్పేసి డ్రెస్సులు ఇప్పి చూసి మరీ చంపడం అంటే ఇది కావాలని ముప్పాటికి హిందువులను టార్గెట్ చేసుకుంటూ చేసిన పని అని దీని మీద విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ తీవ్రంగా ఖండిస్తుంది, హెచ్చరిస్తుంది కూడా. ఈ దాడికి సంబంధించి ఇప్పుడు హోంమంత్రి అమిత్ షా కావచ్చు, ప్రధానమంత్రి మోడీ కావచ్చు వెంటనే స్పందించి పాకిస్తాన్ పైన కొన్ని చర్యలు తీసుకునే ప్రయత్నించారు. అందులో భాగంగానే సింధు నదిని ఆపడం కానీ వాళ్ళతో ద్వైపాక్షిక చర్యలు రద్దు చేయడంతో పాటు పాకిస్తాన్ పౌరులు వెంటనే 48 గంటల్లో వాళ్ళ దేశానికి వెళ్ళాలని చెప్పి ఆర్డర్ చేశారు. దీన్ని ఏ విధంగా చూడాలి? దీనిని ఒక ప్రతీకార చర్య అంటే వాళ్ళ చర్యకు మనం ఇప్పుడు ఏ వ్యక్తే కానీ మన తెరువు వస్తే వారిని అంతు చూసి వదిలిపెట్టాలనేది సంకల్పంతోనే మనము ఇప్పుడు మన అమ్మాయిల తరఫున ఎవరు చూసినా వాని కన్ను గుడ్లు తీసేయాలి అనే భావంలో మనకు పెద్దలు పూర్వీకులు చెప్తుంటారు. ఎందుకంటే వాని కనుగుడ్లు తీసేయాలి అంటే అంత తీవ్రంగా ఉండాలి ప్రతి చర్య. వాడు ఏ అమ్మాయిని కూడా కన్నెత్తి చూడొద్దు అనే భావంలో ఉన్నట్టుగా ఈ చర్య కూడా వారు తీసుకునే ప్రతి చర్యకు యావత్ భారతదేశంలో ప్రజలందరూ వాళ్ళకు సపోర్ట్గా ఉండాలి. వారు తీసుకునే చర్యలు ఈ ఒక ఉదాహరణ భాగంగానే వారిపై చర్య తీసుకోవడం ఉన్నది. వారిని అంతం చేయాలంటే మనకు 48 గంటలు చాలు. మన ఫోర్స్కు 48 అవర్స్లో పాకిస్తాన్ లేకుండా చేసే శక్తి మనకున్నది. సింధు నది నీటిని ఆపడం అంటే అది యుద్ధానికి పురుగులపడం అని చెప్పేసి పాకిస్తాన్ అధ్యక్షుడు ఒక కామెంట్ చేసిన సైనికులకు కూడా సెలవులు మొత్తం రద్దు చేస్తున్నారు, మరి యుద్ధానికి సిద్ధంగా కావాలని చెప్పేసి వాళ్ళకు ఒక ఆర్డర్ ఇచ్చారు. దాని ఇప్పుడు నీచులను ఎప్పుడైనా మనం నీచులను పాయింట్అవుట్ చేసినప్పుడు వాళ్ళ ఒక సోర్స్ ఆఫ్ అవకాశాలు ఉండే వాటరే కానివ్వండి, తిండే కానీ ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఆలోచన ఇస్తారు. ఒక దుర్మార్గుని ఎప్పుడు మనం ఆలోచిస్తామంటే వానికి ఆర్థిక స్తోమత ఏడికెళ్ళి వస్తుంది, ఆ మూలాలను దెబ్బతీసన్నా వాడు ఒక మంచి మారతాడనే అభిప్రాయానికి వస్తారు ఎవరైనా. ఆ విధంగానే చేసిన భాగమే కానీ వేరే ఉద్దేశం కాదు. వారిని చేయాలి, ఇంకా నీచంగా తీయాలి. వెనుకట మనకు ఆ పూర్వీకులు చెప్పిన ఆ అమ్మాయి కన్నెత్తి చూస్తే కనుగుడ్డు వీకేయాలి అన్న తీవ్రత ఏ విధంగా ఉంటుందో ఆ విధమైన మన చూపు ఈ 30 మందిని ఈ 28 మంది బలిగొన్నాడు కనుక 28 మంది యొక్క వీరి యొక్క బలిదానం అంటే వీరి యొక్క పాపం వారు సైనికులు గారు, వాళ్ళు వినాదానికి పోయిన వ్యక్తులను అమాయకులను చంపారు. ఇప్పుడు మనం యుద్ధం భూమిలో ఉన్నప్పుడు అది జరుగుతుంది, కౌంటర్ అది సహజం. కానీ నీచమైన సమాజం, హిందూ సమాజం గుర్తుంచుకోవాల్సిన అవకాశం ఒకటి ఉన్నది. ఎందుకంటే మనము ఇక్కడ కూడా ఎక్కడైనా వారు ఈ నీచ చర్యలకు పాల్పడతారని మనం అందరం జాగృతంగా ఉండాలి. దీన్ని ఒక ఆర్ఎస్ఎస్, విహెచ్పి లేకపోతే ఈ ఫోర్సో కాదు మనల్ని కాపాడేది. మనకు మనమే
మనమే యూనిటీగా ఉండి సమాజంలో ఎక్కడ ఏం జరుగుతుంది అనేది మన బాధ్యతగా మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, మనం దాన్ని ఎదుర్కోవాలి. సమాజానికి ఇది దీన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని మనం అందరం యూనిటీగా ఉండాలనేదే నా భావన. ఈ దాడికి సంబంధించి భారత్ చర్య ప్రతిచర్య ఎలా ఉంటే బాగుంటుంది మీరు? భారత్ చర్య అంటే అదే నేను చెప్పాను కదా, కనుగుడ్డు తీసేసే ఆ విధమైన చర్య ఉండాలి అనేది నా అభిప్రాయం. భారతదేశం వంక చూడాలంటే శత్రు దేశాలు వణికిపోయేలా చేయాలని చెప్పి ఇప్పటికైనా కూడా భారతదేశంతో పాటు పాకిస్తాన్ అంతే చేయాలంటే భారతదేశానికి 45 గంటలు కూడా పడుతుంది. కానీ శాంతి స్థానంతో ఇప్పటివరకు ఓర్పడుతున్నాం. ఇప్పటికీ కెమెరా పర్సన్ భిక్షపతితో రాము, మెగానన్ టీవీ, వరంగల్.